ఉన్నారా మీరు? వినిపిస్తుందా? మాట్లాడండి, స్పందించండి. పిలుస్తానే ఉన్నాను, మీరు సైలెంట్ గా ఉంటే ఎలాగా? ఆవిడ ఎక్కడ మాట్లాడుతుంది సార్? మాట్లాడండి, మీరు మాట్లాడితే కదా ఆవిడ ఎక్కువ ఉంది కదా అని ఆవిడ బొకాయించడానికి సరిపోతున్నారు కానీ ఆవిడ నిజాలు మాట్లాడుకోవాలి కదా మనం ఎవరున్నా. ఏంటి మీరు భయపడి ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతనో లేకపోతే ఇంకోటని ఏం కాదు. మీ బెదిరింపులకు భయపడి ఈ రకంగా చేస్తున్నారు, వీళ్ళు క్షమాపణలు అడుగుతున్నారని. ఇవి ఏమో శ్రీరెడ్డి గారు, పోసాని కృష్ణమురళి గారు, సుజాత గారు ఫోన్ చేసి చెప్పారండి అన్నమాట. మేము ఎన్డీఏ కూటమికి కాదండి, ఎన్డీఏ కూటమికి భయపడి మేము ఇలా చెప్తున్నామని మీకు ఏమైనా చెప్పి అలా చెప్పుంటే అంత భయపడేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. సుజాత గారు, అంత భయపడేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడాలి. ఒళ్ళు తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి పిచ్చి మాటలు మాట్లాడేసి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వరం గారు ఒకటే సార్, అధికారంలో ఉంది కదండి, ఒళ్ళు తెలియకుండా మదం ఎక్కిన మాటలు మాట్లాడిన వ్యక్తులు వాళ్ళందరూ, వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరూ ఎంత ఘోరంగా మాట్లాడారంటే మీ అందరికి తెలిసే. ఆ పేర్లు మళ్ళీ ఆ పేరు పలకడానికి కూడా దరిద్రంగా ఉందండి. ఆ శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ అయిపోయాక 1వ తారీఖున రిలీజ్ చేసింది. 4వ తారీఖున ఉంటది, ఒక్కొక్కడు నా బొచ్చు పీకాలి లేకపోతే నా ఐ పీకాలి, 4వ తారీఖు తర్వాత నా సెలబ్రేషన్స్ వైజాగ్ లో పెడతారు. అంత దారుణంగా అంత మదలెక్కిపోయి మాట్లాడింది శ్రీరెడ్డి. అలాగే ఇతను పోసాని కృష్ణమురళి కూడా అంత దరిద్రంగా మాట్లాడాడు. అది కాకుండా ఈవిడ అంటది పదే చంద్రబాబు నాయుడు గారు కానీ మీడియా కానీ పదే నిజాలు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూడా ప్రచారం చేస్తుందని మీరు ఎంత దారుణంగా ప్రచారం చేశారంటే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్ లో హోటల్స్ ఏమి లేవు, హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి, ట్రైన్ టికెట్స్ లేవు, ఫ్లైట్ టికెట్స్ లేవు. ఎంత దారుణంగా ప్రచారం చేసింది మీ మీడియా. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి సుజాత గారు. అవన్నీ కూడా అవాస్తవాలుగా అవన్నీ బయటపడినాయిగా ఈ రోజున. అలాగే వీళ్ళందరూ ఆ రోజున మీకు ఇంకోటండి, పృథ్వీరాజు గారు మీ ఎలక్షన్ లో 2019లో మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ అయిపోయాక బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందే ఆ వ్యక్తి చెప్పిన మాటలు మనందరికీ తెలిసినాయి. మీడియా సమక్షంగా చెప్పారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే నేను తిట్టాను అని. అదే కాకుండా ఒకే ఒక జనసేన పార్టీ నుంచి ఉన్న రాపాక వరప్రసాద్ గారిని తీసుకెళ్లి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే నీకు పదవిస్తానని చెప్పి తిట్టమంటే వాస్తవం కాదా ఆయన కూడా టీవీ సమక్షంలోనే చెప్పారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన సజ్జల భార్గవ రెడ్డి ఇవన్నీ చేసిన పనులకి వీళ్ళందరూ ఇవాళ బలుకోవాల్సి వస్తుంది. శివపార్తి గారు, ఏంటి పోసాని గారు, శ్రీరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరికీ జ్ఞానోదయం వచ్చిందా? మీరు భయపెడుతున్నారని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ అవుతున్నారు అని చెప్పి వస్తున్న వాయిస్. సుజాత గారు వీళ్ళంతా పాపం స్వతంత్ర సమర యోధులు, వీళ్ళని మేము చాలా హింసలు పెడుతున్నాం తెగ ఫీల్ అయిపోతున్నారు. చాలా వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు చేసే ఆ చండా. ఓకే, ఒక నిమిషం అండి సుజాత గారు. ఆవిడ ఆపమానండి, సోది మాట్లాడేటప్పుడు మాట్లాడతారు ఆవిడ. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎనీ పార్టీ అండి, ఎవడైనా సరే వాడు కార్యకర్త గాని సామాన్యులు గాని ఎవరైనా దాన్ని మనం సపోర్ట్ చేస్తామా? ఒక మహిళగా ఆవిడ సపోర్ట్ చేస్తుందా? ఒకటి చిన్న క్వశ్చన్. ఎవరిని వదలకూడదు. అలాంటి ఇప్పుడు చూడండి 15 రోజుల నుంచి ఉక్కు పాదం మోపితే సోషల్ మీడియా క్లీన్ అండ్ క్లీన్ గా ఇప్పుడు గ్రీన్ గా ఉంది. ఒక్క బూత్ పోస్ట్ లేదు. అందరు వాళ్ళకి వచ్చిన తెలుగు మొత్తం రాస్తున్నారు. ఇంతకు ముందు లెగిస్తే బూత్ పదాలు, చూడలేని ఫోటోలు, మార్ఫింగ్లు, ఎంత చండాలంగా ప్రపంచంలో ఎవ్వరు మన రాష్ట్రంలో వాడినట్టు సోషల్ మీడియా ఎంత భ్రష్టత్వం పట్టించింది వైసీపీ అనేది లైవ్ ఎగ్జాంపుల్. ఓకే, సరే. ఇప్పుడు వీళ్ళకి పశ్చాత్తాపం ఉందా? వీళ్ళకి క్షమ కాదండి. ఓకే, శివపార్తి గారు నాకు స్ట్రైట్ గా చెప్పండి, వీళ్ళకి క్షమిస్తారా లేకపోతే క్షమించే క్వశ్చనే లేదు. క్షమించే క్వశ్చన్ వాళ్ళ ఇష్టానికి